Hello dear aspirants, good evening, welcome to our YouTube channel. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ వీడియోలో డిఎస్సి కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఏమేం సర్టిఫికేట్స్ కావాలనే దాని గురించి క్లియర్ గా డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ మొదటగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఎవరైతే ఇన్ని రోజులు కష్టపడి ఇష్టపడి ప్రిపేర్ అయ్యి చివరి అంకానికి చేరినరో వాళ్ళందరికీ కూడా విష్ ఆల్ ది బెస్ట్. మనకు ఆల్రెడీ నిన్న రాత్రే ఫైనల్ కీ కూడా పెట్టడం అనేది జరిగింది. ఈ వారం రోజుల లోపల మీ డిఎస్సి మార్కులను టెట్ మార్కులను కలిపి మనకు జిఆర్ఎల్ ఇచ్చే అవకాశం అనేది ఉంది. దాని తర్వాత 1:3 చొప్పున లిస్టులు తయారు చేసి సంబంధిత పర్టికులర్ డిఓలకు పంపడం అనేది జరుగుతుంది. సో 1:3కి ఎంపికైన వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ మొదటగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా, జిఆర్ఎల్ వచ్చిన తర్వాత మీ యొక్క మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి రోస్టర్ వైజ్గా ఉన్నదాన్ని చూసుకుంటే మనకు ఉద్యోగం వస్తుందా రాదా అనే ఒక ఐడియా అయితే వస్తుంది. బట్ ఈసారి మొదటగా 1:3ని మనకు ఎంపిక చేస్తున్నారు. ఎందుకోసం అంటే ఇక్కడ అనేక ఫ్యాక్టర్స్ అనేవి కీ రోల్గా మారుతాయండి. ఆ జిఆర్ఎల్ చూసుకున్నంత మాత్రాన మీకు ఉద్యోగం రాదు అనే భావనకు రాకండి. ఎందుకోసం అంటే ఈ ఎస్జిటికి ఎంపికైన దాంట్లో ఇతర ఉద్యోగాలు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, లేదా ఇతర ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేదా ఇతరత్ర కారణాలు ఏదైనా ఉండొచ్చు. మరి ఈ జిఆర్ఎల్లో టాప్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఎస్జిటి ఉద్యోగాన్ని ఎంపిక చేసుకుంటారన్న గ్యారంటీ ఉండకపోవచ్చు. సో విభిన్న కారణాల వల్ల దాంట్లో చేంజెస్ కూడా జరగవచ్చు. కావున నేనేమంటున్నా అంటే తప్పకుండా ఎవరైతే 1:3కి ఎంపిక అవుతారో వాళ్ళందరూ కూడా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వెళ్ళాల్సిందే. ఎందుకోసం అంటే నోటిఫికేషన్ డిలే కావద్దన్న ఉద్దేశంతో ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. నేను ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే దీంట్లో చాలామంది కానిస్టేబుల్స్ ఉద్యోగం ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు రాయడం అనేది జరిగింది. కొందరు ఎస్ఐ ఉద్యోగం ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు రాయడం జరిగింది. రీసెంట్గా గురుకులాలలో టీజీటీ పీజీటీ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా రాయడం అనేది జరిగింది. అఫ్కోర్స్ ఒక కానిస్టేబుల్ వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం ఆలోచించే అవకాశం అయితే ఉంటుంది. మరి ఎస్ఐ వచ్చిన వాళ్ళు దాదాపు అయితే ఉండకపోవచ్చు. అట్లాగే టీజీటీ పీజీటీని చూస్తే టీజీటీ పీజీటీల యొక్క ఏంది ప్రమోషన్ ఛానల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అక్కడ వాళ్ళకి ప్రమోషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఎస్జిటీది అయితే మనందరికి తెలిసిన విషయమే, ప్రమోషన్ రావాలంటే చాలా టైం అనేది పడుతుంది. సో అట్లాగే ఇతరత్ర కారణాలు రీసెంట్గా జేఎల్పిఎల్ లాంటి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కూడా చాలామంది డిఎడ్లు చేసుకొని పెట్టుకున్నారు. కావున అట్లాంటి వాళ్ళు కూడా మెరిట్ లిస్ట్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. అట్లాగే 317లో ఉన్న కొంతమంది ఎంప్లాయీస్ కూడా ఈ ఎగ్జామ్ కూడా రాసి ఉంటారు. కావున వాళ్ళు కూడా ఇఫ్ ఇన్ కేస్ మెరిట్లో ఉంటే వాళ్ళందరూ కూడా తీసుకుంటారని మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేము. సో వీళ్ళందరినీ కూడా మనం తీసేస్తే దాని కింద ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కావున ఎవరైతే 1:3కి దరిదాపులో దగ్గరగా ఉండే అవకాశాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసుకోండి. నా అంచనా ప్రకారం ఒక వారం 10 రోజుల లోపల మనకు కంప్లీట్గా 1:3 లిస్టు కూడా వస్తుంది. సో అప్పుడే హుటాహుటిన కావాల్సిన సర్టిఫికేట్లన్నీ గ్యాదర్ చేయడం అయితే కష్టమవుతుంది. కావున నా యొక్క అనుభవంతో ఇన్ని నోటిఫికేషన్లలో ఏ సర్టిఫికేట్స్ అడిగారు, డిఎస్సికి కూడా ఏవి అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది అనే వాటినైతే నేనైతే తీసుకొస్తున్నా. ఆల్రెడీ మనకు 1:3 ఎంపిక అయిన తర్వాత కూడా ప్రాపర్ మనకు లిస్ట్ అనేది వస్తుంది. దాన్ని కూడా నేను మళ్ళీ ఒకసారి తీసుకొస్తున్నా. బట్ ప్రైమరీగా మన దగ్గర ఉండాల్సిన సర్టిఫికేట్స్ ఏంది అనేది చూద్దాం. సో ఇక్కడ నాట్ ఓన్లీ నేను చెప్పేది ఎస్జిటి వాళ్ళ కొరకు మాత్రమే కాకుండా లాంగ్వేజ్ పండిత్ వాళ్ళు కావచ్చు, స్కూల్ అసిస్టెంట్స్ కావచ్చు, లేదా ఫిజికల్ డైరెక్టర్ పీఈటీ వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి ఏ ఉన్నా ఈసారి డిఎస్సి ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళందరికీ సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమేమి అవసరం ఉన్నాయనే దాన్ని చూద్దామండి. సో మొత్తం మీదుగా మనకు ఒక చెక్ లిస్ట్ అనేది ఉంటుందండి. మనకు దాంట్లో వెబ్సైట్లో అప్డేట్ చేస్తాడు. 1:3 ఎంపిక అయిపోయిన తర్వాత ఒక చెక్ లిస్ట్ అనేది ఉంటుంది. దాన్ని ప్రింట్ తీసుకోవాలి. దాన్ని మొత్తం కూడా మనమే సొంతంగా ఫిల్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ప్రతి డీటెయిల్ కూడా మనమే ఫిల్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. దానిపైన ఫోటో సంతకం కూడా చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇది మనకు అప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ బయటకు వచ్చినప్పుడు ఆ రోజు కనబడుతుంది. ఇప్పుడైతే దీని గురించి అవసరం లేదు. ఇది జస్ట్ మైండ్లో పెట్టుకోండి. రైట్, మనకు 1:3 వచ్చిన తర్వాత మాత్రమే అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ రోజు నేను మళ్ళీ చూపిస్తాను. దెన్ మీ దగ్గర అయితే మొన్న డిఎస్సి ఎగ్జామినేషన్కి సంబంధించిన హాల్ టికెట్ కంపల్సరీగా ఉండాలి. రైట్,
100% ఎగ్జామ్ రాసిన హాల్ టికెట్ అనేది ఉండాలి. అటు ఇటు చినిగిపోయినా ఏదైనా ఇబ్బంది అయినా దాన్ని కొత్తది జిరాక్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. లేదా మీ దగ్గర సాఫ్ట్ కాపీ ఉంటే దాన్ని ఒక ప్రింట్ తీసుకొని పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. హాల్ టికెట్ మొన్న ఎగ్జామ్ది. అట్లాగే ఎస్ఎస్సి మెమో కంపల్సరీ 10th క్లాస్ మెమో ఒరిజినల్ మెమోనే మన దగ్గర ఉండాలి. లేదు ప్రస్తుతము ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఏదైనా కళాశాలల్లో రెగ్యులర్ కోర్స్ చేస్తే అక్కడ సబ్మిట్ చేసినా అంటే కష్టం అవుతుంది. కావున వీలైనంత తొందరగా అక్కడ ఉంటే తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఎస్ఎస్సి మెమో మీ దగ్గర కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది. అట్లాగే ఇంటర్మీడియట్ మెమో కూడా మీ దగ్గర ఉండాలి. అదేవిధంగా ఎస్జిటి వాళ్ళకైతే కంపల్సరీగా డిఎడ్ మెమో అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంది. ఒరిజినల్ డిఎడ్ మెమో మీ దగ్గర ఉంచుకోండి. ఎవరైనా ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేస్తుంటే వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకోవడం అనేది జరుగుతుంది. కావున అది కూడా మీ దగ్గర తీసుకొచ్చుకొని దగ్గర పెట్టుకోండి. ఎందుకోసం అంటే ఆ సిచ్యువేషన్ ఆఫ్ టైంలో మీ మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. కావున మీ దగ్గర తెచ్చుకొని పెట్టుకునే ప్రయత్నం ఇప్పుడే చేయండి. మాకు వెరిఫికేషన్ ఉంది, వితిన్ 1 వీక్ లోపల అవసరం ఉందని చెప్పి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. డిఎడ్ మెమో అనేది ఉండాలి. అట్లాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కానీ మిగిలిన లాంగ్వేజ్ పండిత్ వాళ్ళకి కానీ వాళ్ళకు సంబంధించి డిగ్రీ మెమో అనేది కంపల్సరీగా అవసరం అండి. ఎస్జిటి వాళ్ళకి ఆ డిగ్రీ మెమోతోటి పని లేదండి. ఎస్జిటి వాళ్ళు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి డిఎడ్ చేసిండు, ఈ 2 ఉంటేనే మనకు సరిపోతుంది, డిగ్రీ తోటి పని లేదు. కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మాత్రం డిగ్రీ మెమో ఉండాలి. దాంతోపాటు కాన్వొకేషన్ అనేది ఉండాలి. కాన్వొకేషన్ అనేది ఒరిజినల్ డిగ్రీ అండి. వాస్తవంగా ఈ టర్మ్ నోటిఫికేషన్ అన్నింటిలో కూడా మనకి ఏం అడగడం జరిగింది, ఈ ఓడీనే అడగడం జరిగింది. నీ డిగ్రీ మెమోతో పాటు కాన్వొకేషన్ ఉండాలి. చాలామంది రూరల్ ఏరియా ఉన్న వాళ్ళకి కాన్వొకేషన్ అనేది ఉండదు. కాలేజీలో చదువుకున్నప్పుడు వాళ్ళు చెప్పలేదండి. నేనేమంటున్నానంటే మీ యూనివర్సిటీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు మీకు దగ్గరలో యూనివర్సిటీ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకా మనకు టైం ఉంది కావున కొంచెం డబ్బులు పేమెంట్ డీడీ కానీ చాలాని కానీ ఎక్కువ పడుతుండొచ్చు, కానీ తొందరగా తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అది తీసుకునే ప్రయత్నం అనేది చేయండి. సార్ మాకు యూనివర్సిటీ చాలా దగ్గరలో లేదు సార్, దూరం ఉంది, ఆదిలాబాద్ జిల్లా వాళ్ళకు వరంగల్కి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుంది. కాకతీయ యూనివర్సిటీ అయితే అంత దూరం మేము వెళ్ళలేము, అక్కడ మాకు ప్రాసెస్ తెలియలేదంటే మీ దగ్గర ఉన్న ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసే ప్రయత్నం చేయండి. 15 days పీరియడ్ ఆఫ్ టైంకి సంబంధించిన చాలన్ లేదా డీడీ కట్టేసుకుంటే అయిపోతుంది. బట్ వీలైనంత తొందరగా కూడా రాకపోవచ్చు అండి, కొంచెం డిలే అవుతుంది. మీరు అప్లై చేసిన రిసీట్ ఉండి మెమో చూపించినా కానీ కొంచెం ఎక్స్క్యూజ్ చేసి మనకు ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకవేళ మనకు ఈ వెరిఫికేషన్ వచ్చే టైం లోపలికి వచ్చిందంటే మాత్రం చాలా సంతోషం అండి. బట్ ఫర్దర్గా దేని కొరకైనా కానీ ఈ కంపల్సరీ కాన్వొకేషన్ అనేది ఉండాలి. మీకు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకున్నారు, ఇంకా తెలియని వాళ్ళకి మాత్రం కంపల్సరీ చెప్పండి. డిగ్రీ మెమోలకు, బిఎడ్ మెమోలకు, పీజీ మెమోలకు కాన్వొకేషన్స్ ఉంటాయి. అవే ఒరిజినల్ డిగ్రీలుగా మనం పరిగణించాలి. మెమో కంటే అదే వ్యాలిడ్, అసలు అది కంపల్సరీగా ఉండాలి. లేకపోయినా తెచ్చుకోండి. నా వీడియో చూస్తున్న మిగిలిన వాళ్ళు ఈవెన్ 1:3కి ఎంపిక కానోళ్ళు, నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఇతరులు మీ ఇంట్లో ఉన్న చెల్లెలు, అన్నలు, అక్కలు ఎవరున్నా వాళ్ళకి చెప్పండి. డిగ్రీ మెమో కానీ, బిఎడ్ మెమో కానీ, పీజీ మెమోలకు కంపల్సరీ కాన్వొకేషన్ ఇస్తారండి. ఆ కాన్వొకేషన్ అనేది మనకు 100% అనేది అవసరం పడుతుంది. అది తెచ్చుకునే ప్రయత్నం చేయండి. మీ సంబంధిత యూనివర్సిటీలకు వెళ్తే మీకు వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. లేదా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినా కానీ మనం అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి. అదేవిధంగా బిఎడ్ మెమో అనేది కంపల్సరీ మ్యాండేటరీ. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా బిఎడ్ మెమో కూడా కాన్వొకేషన్ ఉంటుందండి. సంబంధిత యూనివర్సిటీ వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు, లేదా యూనివర్సిటీకి వెళ్ళినా కానీ వాళ్ళు ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. బిఎడ్ మెమోతో పాటు కాన్వొకేషన్ కూడా దగ్గర పెట్టుకోండి. దాంతోపాటు టెట్ మెమో అండి. కంపల్సరీగా మీరు ఏ ఇయర్లో టెట్ క్వాలిఫై అయ్యారు, ఏ ఇయర్ స్కోర్ మీరు ఇప్పుడు పరిగణించబడుతుంది, మీరు ఆన్లైన్లో ఏ స్కోర్ని మీరు ఎంట్రీ చేసిండ్రో ఆ మెమో ఉండాల్సిన అవసరం అనేది ఉంది. సార్ నేను 4-5 టెట్లు క్వాలిఫై అయినా సార్ అంటే 4-5 టెట్లకు సంబంధించిన మెమోలు నీ దగ్గర ఉంటే నో వరీ. బట్ ఇప్పుడు నీకు ఏ స్కోర్ కలపబడుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 2018 అనుకుందాం, 19 అనుకుందాం, 21 అనుకుందాం, 22 అనుకుందాం, మొన్న 24 అనుకుందాం. 24 దాంట్లో మొన్న ఫుల్ స్కోర్ వచ్చింది. 24 మెమోనే నీ దగ్గర ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సాఫ్ట్ కాపీ ఉంటే ప్రింట్ తీసుకొని పెట్టుకో, లేకపోతే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. కంపల్సరీ టెట్ మెమో అనేది ఉండాల్సిన అవసరం అయితే ఉంది. దెన్ నెక్స్ట్ వచ్చేసేసి 9th చాలా ఇంపార్టెంట్ అండి. అందరికి ఇక్కడనే డౌట్ వస్తుంది, క్లియర్గా వినండి. స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ 1 to 7th స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ ఆర్ నథింగ్ బట్ బోనాఫైడ్స్ అంటాం.
కొన్ని స్కూల్స్లో కండక్ట్ సర్టిఫికెట్స్ కూడా అంటాం. కండక్ట్ సర్టిఫికేట్ అనే హెడ్డింగ్ ఉంటుంది, బోనాఫైడ్స్ అనే హెడ్డింగ్ ఉంటుంది, లేదా స్టడీ సర్టిఫికేట్స్ అనే హెడ్డింగ్ ఉంటుంది. ఏది ఉన్నా నో ప్రాబ్లం, ఇదంతా కూడా బోనాఫైడ్కి సంబంధించింది. నువ్వు ఏ స్కూల్లో చదువుకున్నావో, ఏ స్కూల్లో చదువుకున్నావో 1 to 7th సంబంధించిన బోనాఫైడ్లు ఉండాల్సిన అవసరం అనేది ఉంది. ఇది కంపల్సరీ తీసుకోవాలి. ఎస్, మన కొత్త రూల్స్ ప్రకారం నువ్వు లోకల్ క్యాండిడేట్ కావాలంటే ఈ సర్టిఫికేట్స్ ఈ బోనాఫైడ్స్ అనేది ఉండాలి. దీంట్లో మ్యాక్సిమం 4 years అనేది నీ సంబంధిత జిల్లాలోనే చదివి ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఆల్రెడీ మీరు అప్లికేషన్ చేసే కంటే ముందే ఇక్కడ ఫైనల్ అయ్యిండ్రు. మీ అందరికీ కూడా దాదాపు ఒక ఐడియా అయితే ఉండి ఉంటుంది. ఎస్, రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళిన వాళ్ళకు బోనాఫైడ్స్ ఉంటుంది. నువ్వు 4 స్కూళ్ళలో చదివినా 4 స్కూళ్ళకు సంబంధించిన బోనాఫైడ్స్ కూడా ఉండాలి. సరే, ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి సార్, నేను ఒక 2 సంవత్సరాల గ్యాప్ వచ్చింది, 3 సంవత్సరాల గ్యాప్ వచ్చింది, చదువుకోలేదు. ఒక పాయింట్ లేదు, నేను చదువుకున్న స్కూల్కు రికగ్నైజేషన్ అనేది లేదు సార్, నేను ఓపెన్ స్కూల్లో చదువుకున్నా అనుకుంటే, ఓపెన్గా చదువుకున్నా అనుకుంటే, వీళ్ళందరి కోసం కూడా ఈ బోనాఫైడ్స్ ఉండేవి కావున వాళ్ళకు సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ అనేది ఉంటుంది. మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ఒక ప్రొఫార్మా ఇస్తాడు, ఒక ఫార్మేట్ ఇస్తాడు. ఆ ఫార్మేట్ ప్రకారం మీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు మీ డీటెయిల్స్ పైన మొత్తం ఫిల్ చేసి ఎంఆర్ఓ గారు సైన్ చేసి మీకు ఒక సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ అనేది ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉంటుంది. వాళ్ళు కొన్ని జిరాక్స్ ప్రూఫ్స్ అడుగుతారు, అవి ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావు, ఎక్కడి నుంచి ఉన్నావు, ఏం చేసినావు అనే విషయాలు అడుగుతాడు. లేదు, ఆ టైంలో నువ్వు అన్రికగ్నైజ్డ్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకు కొంచెం బోనాఫైడ్స్ ప్రొవైడ్ చేసింది ఉంటుంది, అది ఇవ్వచ్చు. లేదు, ఆ స్కూల్ నేమ్ చెప్పినా కానీ వాళ్ళు ప్రైమరీ ఎంక్వైరీలో చేసుకొని మనకు ఈ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అనేది ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది అండి. సో అదైతే కంపల్సరీ. ఇది లేకపోతే ఇదైనా కంపల్సరీగా ఉండాలి. ఆల్మోస్ట్ ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది. ఈ టర్మ్ నోటిఫికేషన్లో అందరు కూడా ఫేస్ చేసిన ప్రాబ్లం ఇదే. కావున వాళ్ళ దగ్గరికి మీరు డైరెక్ట్గా వెళ్తే మీకు వీలైనంత తొందరగా ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. వెరిఫికేషన్ రేపు ఉండగా ఇయ్యాల వెళ్ళి కావాలంటే వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. ఓకే, ఎవరి డ్యూటీ వాళ్ళది. అప్పుడు నువ్వు వాళ్ళ పీకల మీద కత్తి పెట్టినట్టు నాకు కావాలంటే వాళ్ళు కూడా ఏం చేయలేరు. నువ్వు వెళ్ళిన రోజుకి అక్కడ సంబంధిత ఆఫీసర్ లేకపోతే ఇబ్బంది కావచ్చు. కావున వీలైనంత తొందరగా ప్రీ ప్లాన్గా ఉండే ప్రయత్నం అయితే చేయు. అన్ని నోటిఫికేషన్స్కి ఒక ఫార్మేట్ని వాళ్ళు మెయింటైన్ చేస్తుండ్రు. ఆ ఫార్మేట్లోనే నీకు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఇది మాత్రం చూసుకోండి. నువ్వు అన్రికగ్నైజ్డ్ స్కూల్లో చదువుకున్నా, లేదా నువ్వు స్కూల్కు చక్కగా పోకపోయినా, గ్యాప్ వచ్చినా, డైరెక్ట్ ఎగ్జామ్స్ రాసినా నీకు ఈ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ అనేది అవసరం ఉంటుంది. అది ఉంటేనే నువ్వు సంబంధిత జిల్లాకు సంబంధించిన వాడిగా పరిగణించబడతావు, లేకపోతే ఓపెన్ క్యాండిడేట్గానే పరిగణించబడతావు. ఇది మ్యాండిటరీ అండి. ఇంకొకటి, ఒక్కసారి మీరు 1 to 7th బోనాఫైడ్స్ మీ ఫైల్లో ఉంటే దాన్ని తీసి చెక్ చేసుకొని మీ స్కూల్స్కు రికగ్నైజేషన్ ఉండేనా లేదా అని ఒక ప్రైమరీ ఎంక్వైరీకి రండి. ఎందుకోసమంటే మీరు చదువుకున్నప్పుడు ఐడియా లేదు, మీ ఫాదర్ వాళ్ళకు కూడా ఐడియా ఉండకపోవచ్చు, మీ ప్రాంతం వాళ్ళకు కూడా ఐడియా ఉండకపోవచ్చు. అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు బడి నడిపిండ్రు, అది నడిచిపోయింది, నీకు బోనాఫైడ్లు ఇచ్చిండ్రు, అయిపోయింది. అప్పటి దాని గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ స్కూల్కి గిన ఒకవేళ ఆ టైంలో రికగ్నైజేషన్ గిన లేకపోతే సేమ్ అదే జిరాక్స్ కాపీని కొండపోయి ఎంఆర్ఓ ఆఫీస్లో ప్రొడ్యూస్ చేసి, సార్ నేను పలానా స్కూల్లో చదువుకున్నా, నా దానికి రికగ్నైజేషన్ నేను ఇన్రోల్ ఉందనుకున్నా, బట్ నాకు ఇప్పుడు తెలిసింది దీనికి రికగ్నైజేషన్ లేదు, నాకు కూడా ఈ టైంలో నేను ఇక్కడనే చదువుకున్నా, నేను ఈ డిస్టిక్ వాడినే, ఈ ఊరు వాడినే, ఈ మండలం వాడినే అని ఒక సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ ఇవ్వమంటే కూడా వాళ్ళు ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. అట్లాంటి వాళ్ళు కూడా తీసుకొని ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఎందుకోసం అంటే ఒక్కో నోటిఫికేషన్లో ఒక్కో సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర ఒక్కో రకంగా చూసిండ్రు. నేను ఈ టర్మ్ దాంట్లో చూసిన దాంట్లో అతి స్ట్రిక్ట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది ఏది అంటే పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించింది. పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించింది ఫస్ట్ టైం జరిగింది. కావున ఈసారి మాత్రమే 1 to 7th లోపల లోకల్ క్యాండిడేట్ని డిసైడ్ చేసేందుకు బోనాఫైడ్స్ మ్యాండేటరీ అయిన టైంలో నువ్వు చదువుకున్న స్కూల్ సంబంధించిన బోనాఫైడ్ తీసుకపోతే అక్కడ రికగ్నైజేషన్ నెంబర్ ఉందా లేదా అనేది అడిగిండ్రు. ఈ రికగ్నైజేషన్ స్టాంప్ ఉంటేనే వాళ్ళకి ఆ స్కూల్కు రికగ్నైజేషన్ ఉన్నట్లుగా కన్సిడరేషన్ చేసిండ్రు. లేకపోతే లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అని వాళ్ళకి ఒక ప్రొఫార్మా ఇచ్చిండ్రు. ఆ ఫార్మేట్లో వాళ్ళు తీసుకొని వెళ్ళిండ్రు. లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఈజ్ నథింగ్ బట్ సిమిలర్ టు ద సర్టిఫికేట్ ఆఫ్ ద రెసిడెన్సీగానే మనం ఇక్కడ చెప్పడానికి ఛాన్స్ అయితే ఉంది. సో తర్వాత నోటిఫికేషన్స్ ఈవెన్ గురుకులకు సంబంధించినవి జరిగినాయండి, ఇతరత్ర డిపార్ట్మెంట్కి సంబంధించిన జరిగిన దాంట్లో రికగ్నేషన్ స్టాంప్ గురించి వాళ్ళు ఎక్కడ చూడలేదు. జస్ట్ రికగ్నేషన్ ఉందా లేదా అనేదాన్ని ఆ బోనాఫైడ్ చూసి కన్సిడరేషన్ చేసిండు. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కావున నేనేమంటున్నా అంటే నీకిన స్కూల్స్కిన అందుబాటులో ఉండి నీ స్కూల్కు రికగ్నేషన్ ఉందా లేదని ఒక ప్రైమరీ ఎంక్వైరీ చేసుకో. ఎస్ ఆర్ నో.
ఎస్. ఒకవేళ నీకు సంబంధించిన స్కూల్కి రికగ్నైజేషన్ లేదు అని తెలిస్తే ఈ ప్లాన్కి వెళ్ళే ప్రయత్నం అయితే చెయ్యండి. ఎస్ ఆర్ నో? లేదు నీకు దగ్గర ఉన్న స్కూల్స్లో రికగ్నైజేషన్ ఉంది, వాళ్ళు నీ బోనాఫైడ్ మీద రికగ్నైజేషన్ నెంబర్ వేయలేదు, ఆ స్కూల్ వాళ్ళు అందుబాటులో ఉన్నారు, ఓకే మంచి వాళ్ళు ఉన్నారు, నువ్వు వెళ్తే రెస్పాండ్ అవుతారు అనుకుంటే వెళ్ళి సార్ నా బోనాఫైడ్ మీద ఆ రికగ్నైజేషన్ నెంబర్ స్టాంప్ వేసి అంటే కూడా వాళ్ళు వేసిస్తారండి. యాక్చువల్లీ ఏ స్కూల్ కానీ ఏ ఇన్స్టిట్యూషన్ కానీ వాళ్ళు బోనాఫైడ్ అయినా ఇష్యూ చేసినప్పుడు కంపల్సరీ ప్రిన్సిపల్ లేదా హెడ్ మాస్టర్ స్టాంప్ ఉండాలి, ఒక రౌండ్ సీల్ ఉండాలి, దాంతోపాటు ఏంది రికగ్నైజేషన్ నెంబర్ స్టాంప్ కూడా ఉండాలండి. ఇది యాక్చువల్లీ ప్రొఫార్మా. బట్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియకపోవడం, అక్కడ పనిచేసే వాళ్ళకి కానీ తీసుకునే వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఇట్లాంటి ఇష్యూస్ అనేవి ఇప్పుడు రైజ్ అవుతున్నాయండి. యాక్చువల్లీ ప్రాసెస్ ఇదే అండి. భవిష్యత్తులో మీ ఇంట్లో ఉన్న పిల్లలకి ఎవరికైనా కావాలనుకున్నా కానీ ఈ నేను చెప్పిన పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. కామన్గా ప్రిన్సిపల్ స్టాంపు రౌండ్ సీల్ అనేది ఉంటుంది, దాంతోపాటు ఈ రికగ్నిషన్ నెంబర్ అనేది కూడా ఉంటే బాగుంటుంది. నేను కంపల్సరీ అని ఇక్కడ నేను చెప్తలేను, ఎందుకోసం అంటే ఎస్ఐపిసి నోటిఫికేషన్లో అది అక్కడ మ్యాండేటరీ చేశారు, చాలామందిని రివర్స్ పంపితే నెక్స్ట్ డే వెరిఫికేషన్కి వెళ్ళారు. ఇక్కడ అట్లా ఉంటుందా ఉండదా అని చెప్పలేను, ఎందుకోసం అంటే మిగిలిన నోటిఫికేషన్లలో అట్లా అడగలేరు. వాస్తవానికి బోనాఫైడ్ ఉందా లేదా చూసుకున్నారు, వాళ్ళు బ్యాక్ అండ్ వెరిఫికేషన్ చేసుకుంటారు, అది తర్వాత సంగతి. బ్యాక్ అండ్ వెరిఫికేషన్ కంపల్సరీ జరుగుతుందండి. ఏ ఉద్యోగం వచ్చినా కానీ ఈ సర్టిఫికేట్స్ ఒక జిరాక్స్ సెట్ తీసుకుంటే ఆ జిరాక్స్ సెట్ది తర్వాత బ్యాక్ అండ్ వెరిఫికేషన్ ఏ స్కూల్లో చదివినావు, ఏ కాలేజీలో చదివినావు, అన్నిటికి వెళ్ళిపోయి ఓకే పలానా క్యాండిడేట్ నిజంగా ఇక్కడ చదివిందా చదవలేడా అనే విషయాన్ని వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారండి. నీ ప్రొబేషన్ పీరియడ్ ఆఫ్ టైం లోపల ఇదంతా కామన్గా జరిగే ప్రక్రియనండి. ఏ టైంలోనైనా నువ్వు పెట్టిన డీటెయిల్స్ చెప్పినవి అన్నీ కూడా ఫాల్స్ అయిపోతే నేను తీసేసే అవకాశం ఉంటుంది. నేను భయపెడతలే, ఉన్న ఫ్యాక్ట్స్ గురించి మాత్రమే చెప్తున్నా. చాలామంది స్కూల్స్ ఎప్పుడో తీసుకున్నారు, ఇప్పుడు అవి లేవు, మాకు ఎట్లా నువ్వు ఇప్పుడు రికగ్నిషన్ నెంబర్ చెప్పినా అని వాదించకండి. జస్ట్ నేను ఒక ప్రైమరీ ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్పినా, అక్కడ ఏం భయపడాల్సిన అవసరం లేదు. దాని మీద నెంబర్ లేకపోయినా మీ స్కూల్ రికగ్నైజేషన్ ఉంది అనుకుంటే సరిపోతుంది. అది కూడా చెప్తున్నా, 2 వర్షన్లో నేను మాట్లాడినా. మళ్ళీ మీరు కామెంట్స్ పెట్టి మీరు భయపడకండి, నన్ను భయపెట్టే ప్రయత్నం అయితే చేయకండి. దెన్ కమ్ టు దట్ క్యాస్ట్ సర్టిఫికేట్. తెలంగాణకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ఎప్పుడు తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ మనకు సరిపోతుంది. బట్ ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి. నీ సర్నేమ్ సరిగ్గా ఉందా, నీ నేమ్ సరిగ్గా ఉందా, మీ ఫాదర్ నేమ్ సరిగ్గా ఉందా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకో. నీ క్యాస్ట్ నేమ్ ఉందా సరిగ్గా లేదా, దాని యొక్క సీరియల్ నెంబర్ కరెక్ట్ ఉందా లేదా కూడా చూసుకో. తెలవాలి మన క్యాస్ట్ సీరియల్ నెంబర్ ఏముంటుంది, నిజంగా అదే ఉందా లేదా. ఎందుకోసం అంటే టెక్నికల్గా ఎన్నో మిస్టేక్ జరిగే అవకాశాలు ఉంటాయి, దాన్ని మనం వచ్చిందా లేదా చూసుకుంటాం. బట్ వెరిఫికేషన్ టైంలో అక్కడ సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళే ఉంటారు కావున వాళ్ళ క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటారు. సో ఎట్లాంటి ఇబ్బంది కాకుండా అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయా లేవో చూసుకో, లేకపోతే కొత్తది అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. దెన్ కమ్ టు దట్ నాన్ క్రీమీ లేయర్ విత్ ఫాదర్ నేమ్. బీసీ క్యాండిడేట్స్కి నాన్ క్రీమీ లేయర్ అనేది కంపల్సరీ కావాలండి. నాన్ క్రీమీ లేయర్ లేకపోతే వాళ్ళు ఓసీగా కన్సిడరేషన్ అనేది చేయబడతారు. ఎస్, నాన్ క్రీమీ అబ్బాయిలకైతే యాజ్ యూజువల్గా ఫాదర్ నేమ్తో ఉంటుంది, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలంటే మినిమం ఎంఆర్ఓ ఆఫీస్లో తక్కువ 1 డే నుంచి 10 days ఆఫ్ ద టైం అయితే పట్టడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఈ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ రావాలంటే మొదటగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కావాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా రావాలంటే ఒక వారం రోజుల టైం పడుతుంది. సో కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసినప్పుడే నాన్ క్రీమీ లేయర్ ఇవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కావున మనకి ఇంకా టైం ఉంది. కావున ఇప్పటిదాకా నాన్ క్రీమీ లేయర్ తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేయండి. లేదు సార్ మా దగ్గర రీసెంట్ ఇన్కమే ఉంది అనుకుంటే దాన్ని పట్టుకొని నాన్ క్రీమీ లేయర్ అప్లై చేసే ప్రయత్నం అయితే చేస్తే తొందరగా నాన్ క్రీమీ లేయర్ కూడా మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నాన్ క్రీమీ లేయర్ కూడా పర్టికులర్ 1 year వ్యాలిడిటీ ఆఫ్ ద టైం ఉంటుంది. మనకు డిఎస్సి వెరిఫికేషన్లో ఏ పీరియడ్ నుంచి అడుగుతారు అనేది ఇంకా రాలేదు. కావున రీసెంట్గా మీరు తీసుకున్నది ఉంటే నో వరీ. బట్ చాలా రోజులు అయిపోయింది, 1 సంవత్సరం కంటే ముందంటే అది ఇన్వాలిడ్ అయిపోతుందండి. కావున కొత్త తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. నాన్ క్రీమీ లేయర్ ఇక్కడ ఇంకో వర్డ్ చెప్పిన నేను, విత్ ఫాదర్ నేమ్ అనే వర్డ్ చెప్పిన. అమ్మాయిలకు కంపల్సరీ ఫాదర్ నేమ్. పెళ్ళైన అమ్మాయిలకు పెళ్ళిగాని అమ్మాయిలకు డిఫరెన్స్ చేస్తారు. పెళ్ళిగాని అమ్మాయిలకు ఎట్టి పరిస్థితులలో ఒక ఫాదర్ నేమ్ తోటే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ వస్తుంది, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. పెళ్ళైన అమ్మాయిలకు సార్ మేము ఇప్పుడు వేరే దగ్గర ఉన్నాం సార్, ఎట్లా అంటే నీ హస్బెండ్ పేరు మీద సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ కాదు. నేను ఇక్కడ తీసుకున్నది ఏంది అంటే లాస్ట్ నోటిఫికేషన్స్ అన్నింటినీ బేస్ చేసుకున్నా, గురుకులకు సంబంధించిన నోటిఫికేషన్ని బేస్ చేసుకున్నా. ఎందుకోసం అంటే గురుకులలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పోస్టులన్నీ కూడా ఫీమేల్ కేటగిరీ
కేటగిరీకి సంబంధించినవి ఉన్నాయి. సో వాళ్ళు అక్కడ మెన్షన్ చేసిన పాయింట్లో కంపల్సరీ ఫీమేల్ క్యాండిడేట్ అయినా కానీ ఫాదర్ నేమ్తోనే ఉండాలి, హస్బెండ్ తోటి పనికి రాదు సర్టిఫికేట్స్. అదేవిధంగా ఎస్ఐపిసి టైంలో కూడా సేమ్ ఫాదర్ నేమ్ తోటి అడిగింది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీ ఫాదర్ ఒక అగ్రికల్చర్ అనుకుందాం, లేదా ఒక కిరాణా షాప్ పెట్టుకున్నాడు అనుకుందాం, లేదా కూలి పని చేసుకున్నాడు అనుకుందాం, లేదా ఏదో చిన్న చిన్న పని చేసుకుందాం అనుకుంటాం. కానీ మీ హస్బెండ్ ఎంప్లాయ్ అనుకుందాం, మీరు అక్కడ వరి కావాల్సిన అవసరం లేదు. మీ హస్బెండ్ యొక్క ఎంప్లాయబిల్ తోటి నీకు పని లేదు, సర్టిఫికేట్ తోటి పని లేదు. సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఒక అమ్మాయికి ఉద్యోగం వచ్చే వరకు కూడా ఫాదర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కావున సర్టిఫికేట్ కూడా ఫాదర్ నేమ్ తోటి తీసుకోవాలి. సార్ నేను ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఉండుంటిని, కానీ మా అత్తగారు ఊరు నిర్మల్ జిల్లా, నేను ఇప్పుడు నిర్మల్ జిల్లాలో సర్టిఫికేట్ తీసుకోవాలన్నా ఆదిలాబాద్ జిల్లాలో తీసుకోవాలంటే నువ్వు ఆదిలాబాద్ జిల్లాలో తీసుకోవాలి, నాన్నగారి దగ్గరదే తీసుకోవాలి. ఎందుకోసం అంటే నీ సర్టిఫికెట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. నువ్వు నిర్మల్ జిల్లా వాసివి కాదు, ఆదిలాబాద్ జిల్లా వాసిగా ఉన్న కంపల్సరిగా నీకు ఆదిలాబాద్ సంబంధించింది మీ నాన్నగారి పేరుతోటి మీ ఎంఆర్ఓ ఆఫీస్లోనే తీసుకోవాలి. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ రైజ్ అవుతుంది, ఎంఆర్ఓ ఆఫీస్లో అమ్మాయి నీకు పెళ్ళి అయిపోయింది, మేము ఇక్కడ సర్టిఫికేట్ ఇష్యూ చేయ, మీరు మీ జిల్లాలో తీసుకోవాలంటారు. వాళ్ళకి నెమ్మదిగా చెప్పండి, సార్ ఈ సర్టిఫికేట్ని నేను వేరే ఏ పర్పస్లో యూజ్ చేయట్లేను, ఉద్యోగరీత్యా నేను యూజ్ చేసుకుంటున్నాను, కావున నాకు ఫాదర్ పేరు మీదకించే కావాలని చెప్పి కావున నాకు ఈ సర్టిఫికేట్ మీరే ఇష్యూ చేయాలని చెప్పండి. ఎందుకోసం అంటే సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళకు అక్కడ పనిచేసే వాళ్ళకి ఈ ఐడియా ఉండకపోవచ్చు. వాళ్ళ థాట్ ఎట్లా ఉంటుంది, అమ్మాయికి పెళ్ళి అయిపోయింది ఇక్కడ ఉండదు కదా, నాన్ లోకల్ కదా, ఈమె ఎక్కడ ఉంది అక్కడ తీసుకోవాలని వాళ్ళు సింపుల్గా ఒక మాటలో చెప్పేస్తారు. బట్ మీరు అక్కడ వరి కావాల్సిన అవసరం లేదు, మీరు కంపల్సరీ అక్కడ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసేసి ఇక్కడనే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎస్, కంపల్సరీగా ఫాదర్ నేమ్తోనే ఉండాలి. వేరే వాళ్ళు ఎవరు చెప్పినా కానీ కన్ఫ్యూజ్ కాకండి. నేను లాస్ట్ నోటిఫికేషన్స్ అన్నింటినీ బేస్ చేసుకొని చెప్పిన, మళ్ళీ మనకు 1:3 వచ్చినప్పుడు కూడా చెప్తా, దానికి ఏం పర్లేదు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ ఎవరైతే ఓసీ కేటగిరీలో ఉండి ఫినాన్షియల్లీ వీక్ జోన్లో ఉంటే, ఎవరైతే ఈడబ్ల్యూఎస్కు ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రీసెంట్గా తీసుకోవాలి, దానికి కూడా ప్రాపర్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో కంపల్సరీగా అప్లై చేసుకోండి. మీ నామ్స్ ప్రకారం, రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం మీరు కంపల్సరీ వ్యాలిడ్ అనుకుంటే తీసుకోండి. ఎందుకోసం అంటే అత్యధిక రిజర్వేషన్ అనేది ఇక్కడ కేటాయించబడింది, కావున నీకు వచ్చే అవకాశం ఉంది. నువ్వు కంపల్సరీ ఎలిజిబుల్ అంటే మాత్రం తీసుకొని పెట్టుకో, ఆ రిజర్వేషన్ ఉపయోగించుకునే ప్రయత్నం అయితే చేయు. ఎవరెవరో వాడుకుంటున్నప్పుడు నిజాయితీగా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు వాడుకోవడంలో తప్పేం లేదండి నేను చెప్పేది. కావున కంపల్సరీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మ్యాండిటరీ. ఇది కీ రోల్ అవుతుందండి నీ ఉద్యోగంలో 100కి 200% కీ రోల్ అవుతుంది. లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి సంబంధించిన ప్రాసెస్ యాజ్ యూజువల్గా నువ్వు ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వాళ్ళను కన్సల్ట్ అయితే వాళ్ళు ఇచ్చేయడం అనేది జరుగుతుంది. దెన్ కమ్ టు దట్ సదరం సర్టిఫికేట్. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారో వాళ్ళు సదరం సర్టిఫికేట్ యూజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్, దానికి కూడా ప్రాపర్ వ్యాలిడిటీ కూడా ఉంటుందనేది నా యొక్క ఎక్స్పెక్టేషన్స్ అండి. ఆల్రెడీ మీరు ప్రతిసారి కూడా అటెంప్ట్ అవుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అది ఎన్ని రోజుల వరకు వ్యాలిడిటీ అవుతుందని కూడా మీకు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ సర్టిఫికేట్ మీద కూడా మెన్షన్ చేసే ఉంటుంది. కావున దాన్ని మీరు ఫాలో చేస్తే బాగుంటుంది. ఈ సర్టిఫికేట్ కూడా మీకు దగ్గర ఉండాలి. మీ కోటా వర్తించాలంటే ఈ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ. మిగిలిన ఎంప్లాయీస్కి అయితే ఆల్మోస్ట్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ తెలిసింది. ఎన్ఓసి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నాకు తెలిసి అప్లికేషన్ టైంలో కూడా మీరు తీసుకొనే చేసి ఉంటారు. మరి అది దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవచ్చు, ఎప్పటివరకు యూజ్ చేసుకోవచ్చు మీకు తెలుసు. ఎన్ఓసి ఉండాలి. అట్లాగే ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళకు సర్వీస్ సర్టిఫికేట్స్ కూడా కంపల్సరీగా అవసరమై ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఉండి కూడా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుని ఉంటే ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అట్లాగే 2 sets ఆఫ్ అటెస్టేషన్. నేను అన్ని నోటిఫికేషన్ ప్రీవియస్ నోటిఫికేషన్స్ బేస్ చేసుకొని 2 sets ఆఫ్ అటెస్టేషన్ అన్న. బట్ ఇది మనం ఎండ్ ఆఫ్ ద టైంలో చూద్దాం. మళ్ళీ మనకు ప్రాపర్గా 1:3 లిస్ట్ ఇచ్చినప్పుడు ఆ చెక్ లిస్ట్తో పాటు మనకు ఎన్ని అటెస్టేషన్ ఫామ్స్ అడుగుతారో, ఎవరు అటెస్టేషన్ చేయాలి అనే విషయాన్ని పట్టుకొని మనం దీని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇవైతే ప్రైమరీగా మీ దగ్గర ఉండాల్సిన సర్టిఫికేట్స్ అండి. లేదు నేను ఇంత చెప్పంగా కూడా ఇంకేదైనా డౌట్ ఉంది అనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. లేదు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసినా మీకు ఇంకా అర్థమవుతలే, నేను ఇచ్చే రెస్పాన్స్ కూడా అర్థమవుతలే అంటే నేను అప్పుడు మెసేజ్ పెట్టండి, సార్ మీ నెంబర్ కావాలని. అప్పుడు నేను అక్కడ నెంబర్ని ప్రొవైడ్ చేస్తా.
చేస్తే నాకు ఒక మెసేజ్ పెట్టండి, నేనే మీకు కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తా. సో ఇది డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్. మేబీ ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిత్, పీడీలు ఎవరైనా కావచ్చు, వీళ్ళందరికీ కూడా కావాల్సిన మ్యాక్సిమం ప్రైమరీ సర్టిఫికేట్స్ ఇవేనండి. ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా కానీ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా ఏ అప్డేట్ ఉన్నా చివరి క్షణం వరకు, నువ్వు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునే వరకు మా టీం తరపున మీకే హెల్ప్ కావాలన్నా మేము అందించే ప్రయత్నం అయితే చేస్తామండి. దెన్ యూ డోంట్ వరీ అబౌట్ దట్. ఎవరైతే దగ్గరకి ఆగిపోతున్నారో, మనకి ఇంకో నోటిఫికేషన్ ఉంది, మళ్ళీ 6,000 పోస్టులతోటి ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంది. వాళ్ళందరికీ కూడా 100కి 200% మీ వెంట ఉండి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తాం. మీ జర్నీలో మాది 0.00001% అన్న రోల్ ఉండే ప్రయత్నం అయితే మేము చేస్తామండి. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.